ఆల్రైట్ గైస్, వెల్కమ్ ఎవ్రీవన్. ఓకే, అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ నైట్ మాత్రం లేదు. వీడియో చూసేసి పడుకోండి, అప్పుడు గుడ్ నైట్. సో నిన్నైతే మీకు నేను మీన్ అండ్ వేరియన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నౌ మనం సిస్టంలోని కోడ్ ఎలా చేయాలో అన్నది చూద్దాము. సో అందరిలాగా అయితే నేను మాత్రం మీకు అది ఇన్స్టాల్ చేసుకోండి, ఇది ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్పను. అందరికీ ఈజీగా అండ్ యాక్సెసిబుల్ వేగా ఉండేదైతే మాత్రం మనకి ఇప్పుడు కామన్గా గూగుల్ అకౌంట్. సో మనం గూగుల్ అకౌంట్ యూస్ చేసే చేద్దాం, మరీ స్ట్రెయిన్ అయిపోవద్దు. ఓకే, సో మనం పైథాన్ అన్న లాంగ్వేజ్ వాడతాం. బేసిక్గా పైథాన్ అన్న ఎందుకు అంటే డైలీ హారోస్కోప్స్ అట, మనకు చాలా అవసరం అది ఇప్పుడు ఫ్యూచర్కి. ఓకే, సో పైథాన్ లాంగ్వేజ్ ఏంటి అంటే చాలా మటుకు మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ పైథాన్ యూస్ చేసి కన్ఫిగర్ చేయబడ్డాయి. సో మనకి పైథాన్ త్రూ వెళ్తే చాలా ఈజీగా యాక్సెసిబుల్గా ఉంటుంది. సో అందుకు మనం పైథాన్ నేర్చుకోవడం అనేది క్రూషియల్ ఈ రోజుల్లోని, బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ కోడెడ్ ఇన్ పైథాన్ అండ్ లెర్నింగ్ పైథాన్ ఈజ్ రియలీ ఎసెన్షియల్, చాలా అవసరం కూడా మనకి. అది నేర్పిస్తాను. బట్ ఇప్పటికైతే మనం గూగుల్ కొలాబ్ అని టైప్ చేయండి. సో గూగుల్ సైన్ ఇన్ అయితే ఉండాలి. వెళ్ళిన తర్వాత అలా చూపిస్తుంది మీకు. న్యూ నోట్బుక్ అని కొట్టండి. న్యూ నోట్బుక్ అని కొట్టాక ఇలా ఒకటి ఓపెన్ అవుతుంది. IPYNB అని ఉంది చూడండి, ఇది పైథాన్ నోట్బుక్. ఓకే, సో మనం ఈ నేమ్ తీసేసి జస్ట్ ఇంట్రో అని పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని ఈ బ్రాకెట్ ఏదైతే ఉందో దీన్ని సెల్ అంటారనమాట. సో మీరు రాయబోయే కోడ్ అంతా కూడా ఇందులోనే ఉంటుంది. అండ్ మీరు ఇంకొక సెల్ తెచ్చుకోవాలి అంటే ఇలాగవుతుంది. సో మీరు టైప్ చేసే కొద్దీ వెళ్తుంటాయి. మీరు టెక్స్ట్ రాయాలి అనుకుంటే ఇలా టెక్స్ట్ పెట్టి ఇంట్రో బయ్యా అని పెట్టి చూసారా ఎలాగొచ్చిందో ఇక్కడ, ఇంకా అలాగ వస్తుంది అనమాట. ఎంటర్ కొడితే అటు ఇటు అవుతుంది. ఇవన్నీ ఇంకా కామన్, దాని గురించి మనం అన్ని తర్వాత చూసుకోవచ్చు. కానీ ఇప్పుడైతే మాత్రం కోడ్ చూద్దాం. కోడింగ్. సో కోడింగ్ అంటే బేసికల్లీ మనం వే ఆఫ్ టాకింగ్ టు కంప్యూటర్. దానికి మనం ఇంగ్లీష్లో కొడితే ఇప్పుడు అర్థం కాదు, ఏంటి తెలుగులో కొట్టిన అర్థం కాదు. దానికంటూ ఒక సెపరేట్ లాంగ్వేజ్ ఉంటుంది, దాన్నే మెషిన్ లాంగ్వేజ్ అంటారు. మెషిన్ లెర్నింగ్ కాదు, మెషిన్ లాంగ్వేజ్. సో అది జీరోస్ వన్స్ ఈ బైట్స్లో మాట్లాడుకుంటుంది అనమాట. అయితే ఇప్పుడు మనం తెలుగు నేర్చుకున్నప్పుడు ఒత్తులు, గుణింతాలు, దీర్ఘాలు అన్నీ నేర్చుకొని ఎలాగైతే చేసుకున్నామో ఇప్పటికిప్పుడు మనం ఇప్పుడు కమ్యూనికేట్ చేయగలుగుతున్నామో, సాఫ్ట్వేర్ లైక్ ఒక సిస్టమ్తో మనం మన ఇంటెన్షన్ని కమ్యూనికేట్ చేయాలి అనుకుంటే కూడా దాని భాషలోని దానికి అర్థమయ్యేలా చెప్తేనే అది వింటుంది. సో అలాగే చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. మన చిన్నప్పుడు C ఉండేది, తర్వాత C++, జావా స్క్రిప్ట్. బట్ ఇప్పుడు ఏంటంటే మొత్తం పైథాన్ మీద రన్ అవుతుంది, మొత్తం కార్పొరేట్ అండ్ రీసెర్చ్ వింగ్స్ అన్నీ కూడా. ఓకే, సో స్టార్ట్ అయితే మాత్రం చేద్దాం. మనం ఫస్ట్ అయితే వేరియబుల్స్ అన్నది ఏంటో తెలుసుకుందాం. ఇవన్నీ నేను తర్వాత మీకు చెప్తాను. కానీ నిన్నైతే మీకు మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ అండ్ వేరియన్స్ గురించి చిన్నగా బ్రీఫ్గా చెప్పాను. స్టాండర్డ్ డీవియేషన్ ఈరోజు కూడా మీకు క్లియర్గా చెప్తా. సో ఫస్ట్ వచ్చేసి వేరియబుల్ డిక్లరేషన్ అనమాట. అంటే ఇప్పుడు మీరు ఒక పర్సన్, మీకు ఒక పేరు ఎలాగొచ్చిందో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యష్ అని ఎలాగొచ్చిందో, మీరేంటి ఈ యష్ అన్న పేరుని మీ బాడీకి అసైన్ చేశారు. అలానే మనం వేరియబుల్స్ని కూడా అసైన్ చేస్తాం, వాల్యూస్ అసైన్ చేస్తాం. ఇప్పుడు ఎక్స్ని స్ట్రింగ్స్ అంటారు, దీన్ని పెట్టాం కదా. స్ట్రింగ్స్ని ఇలాగ మనం అసైన్ చేస్తాం. కానీ వాల్యూస్ని మనం ఎలా చేస్తాం, డిజిట్స్ని డైరెక్ట్గా ఇచ్చేస్తాం అనమాట. సో మీరు కలర్ కోడింగ్ డిఫరెన్స్ చూసారా? స్ట్రింగ్స్కి ఏమో ఎలా వస్తుంది, దీనికేమో ఎలా వస్తుంది. అయితే ఏంటంటే ఈ సెల్ని మనం రన్ చేయాలి. రన్ చేస్తే ఏమవుతుంది అంటే అది అలాగా తిరిగి టిక్ మార్క్ వస్తుంది. ఇక్కడ వచ్చింది కదా. ఇప్పుడు నేను ప్రింట్ ఎక్స్ అని కొట్టాను అనుకోండి, నాకు సుకుమార్ వాల్యూ వస్తుంది. ఇప్పుడైతే నేను ప్రింట్ వై అని కొట్టాను అనుకోండి, 10 వచ్చింది. ఇప్పుడు మనం కొంచెం క్రాక్ కాబట్టి దీన్ని ఎలా తీసేసి దీన్ని ఎలా పెడదాం. తిడుతుంది, గట్టి తిడుతుంది. అది సుకుమార్ ఈజ్ నాట్ డిఫైన్డ్. బేసిక్గా ఏంటి అంటే మనం స్ట్రింగ్స్ ఇచ్చినప్పుడు ఇలా బ్రాకెట్స్లో పెట్టాలి.
కానీ డిజిట్స్కి అవసరం లేదు. ఫస్ట్ థింగ్ కోడింగ్లో గుర్తుపెట్టుకోవాల్సింది అది మీరు. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఒక స్ట్రింగ్ని, ఇది స్ట్రింగ్ అన్నా కదా, మీకు ఇప్పుడు ఇంకోటి చెప్తా, కమెంట్స్ అంటారు దీన్ని. ఇలాగా హ్యాష్ పెట్టాం అనుకోండి మనం, దాన్ని కమెంట్ అంటారు. సో మీరు ఆ తర్వాత ఏం రాసినా దానికి సంబంధం లేదు. ఓకే, నేను రన్ చేసినా నాకు ఎర్రర్ రాదు. ఇలా పెట్టకుండా ఇలా తీసేసి, నేను ఇప్పుడు సుకుమార్ది స్ట్రింగ్ కరెక్ట్గా ఇచ్చాను, ఇది కూడా కరెక్ట్గా ఇచ్చేసి ఇప్పుడు ఇది ఎలా పెట్టిన తర్వాత కోడ్ రన్ చేస్తే తిడుతుంది మళ్ళీ. సో మీరేంటి అంటే ఇలా పెట్టుకోండి. అయితే ఏంటి, ఇప్పుడు మనం ఇవి ఎందుకు యూస్ చేస్తామంటే కార్పొరేట్ వరల్డ్లోని మనం ఏం రాయాలనుకుంటున్నామో పక్కన కోడింగ్ చేసేవాడికి అర్థం కావాలి కాబట్టి ఇలా రాస్తాం. గివింగ్ ఏ నేమ్, ఇంకోటి డిక్లేరింగ్ ఏ డిజిట్. బేసిక్ సింపుల్ స్టఫింగ్. ఇది ఏం కంగారు పడడానికి లేదు, ఇందులో ఏం ఎక్కువ కూడా లేదు. ఇప్పుడు నేను ప్రింట్ ఎక్స్ ప్లస్ వై చేశాను అనుకోండి, ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇంటిజర్, ఇది ఇంటిజర్ వాల్యూ. ఓకే, ఇంటిజర్ వాల్యూ అంటే ఏంటి మనం నేర్చుకున్నాం, -∞ to ∞ ఏదో ఉంటుంది కదా, అదేనా, ఇంట్ వాల్యూస్ రేంజ్. ఓకే, ఇక్కడి నుంచి వస్తుంది, దీన్ని ఇంటిజర్స్ అంటారు. వెరీ వెల్. సో ఎర్రర్ వచ్చింది. అప్పుడు నేను ఏం చేస్తాను, ఇప్పుడు నేను ఇది ఇలాగ ఇచ్చాను అనుకోండి, అంటే నేను డిజిట్ని స్ట్రింగ్ లాగా మార్చా, ఎర్రర్ రాలేదు. సుకుమార్ 10 అని వచ్చింది, ఇదేదో ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్ లాగా వచ్చింది. సో దీన్ని బట్టి అర్థం ఏంటంటే మీరు సేమ్ వాల్యూస్, అంటే ఇది స్ట్రింగ్ ఫార్మాట్లోని, ఇది స్ట్రింగ్ ఫార్మాట్లోని ఉంటాయి. ఎందుకంటే నేను డబుల్ కొటేషన్ ఇవ్వగానే స్ట్రింగ్ అయిపోయింది డిజిట్ లాగా ఉన్నా కూడా. అప్పుడు మొత్తం కూడా ఇదంతా ఎక్స్ ప్లస్ వై స్ట్రింగ్లో ఉంటుంది కాబట్టి మీకు వాల్యూ స్ట్రింగ్ అని ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు ఇది వచ్చేస్తే నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చెప్దాం అంటే లిస్ట్స్ అని ఒకటి ఉంటాయి. ఓకే, లిస్ట్స్ బేసికల్లీ ఏంటి అంటే, ఇప్పుడు ఫ్రెండ్ని F1 అనుకుందాం, 2 3 4 అని ఉంది. ఫ్రెండ్ 2 ఏమో 5 6 7 ఉంది. ఇప్పుడు వీడు దీన్ని లిస్ట్ అంటాం. ఇది ఏదన్నా కూడా మీరు ఇలాగ కొటేషన్ స్క్వేర్ బ్రాకెట్స్లో పెడితే అది లిస్ట్. అంటే ఏంటి, 2 3 4 అన్నది ఒక బ్యాగ్లోనే ఉన్నాయి అన్నట్టు అనుకోండి పోనీ. ఓకే, ఇప్పుడు ఇదే నేను స్ట్రింగ్ ఇవ్వాలనుకోండి, ఏం చేస్తా, డబుల్ కొటేషన్ పెట్టేసి హలో, అది స్ట్రింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇది రన్ చేసినా మనకి ఎర్రర్ ఉండదు, ఎందుకంటే ఇప్పుడు కవర్లో మనకు నచ్చిన సామాన్లు ఏమైనా పడేయచ్చు కదా. సో అలానే అనమాట. అయితే ఇప్పుడు మనం స్టాండర్డ్ డీవియేషన్, మీన్, వేరియన్స్ అర్థం చేసుకోవాలి కాబట్టి ఓన్లీ డిజిట్సే వేస్తాం. పెట్టి రన్ చేస్తే ఏమైంది, వచ్చింది. సరే, ఇప్పుడు నేను 2 లిస్టులను యాడ్ చేస్తాను. రన్ అయింది కోడ్, F1 + F2 చేసి కొడితే ఓకే, ఏమైంది, 2 3 4 5 6 7 యాడ్ అయిపోయింది, బాగానే ఉంది. కానీ మనం మ్యాథ్లోని అప్పుడప్పుడు ఏం చేస్తామంటే ఈ 2 + 5 7 రావాలి, 3 + 6 9 రావాలి, 4 + 7 11 రావాలి. అలా రావాలంటే ఏం చేస్తామంటే మీకు ఇంత చెప్పాను చూడండి, చాలా ప్యాకేజెస్ ఉన్నాయి పైథాన్లోని కావాలి అనేసి. సో అలాగా మనం ఇంపోర్ట్ numpy as np అని పెడతాం, వచ్చింది. ఇప్పుడు యాజ్ ఎన్పి ఏంటి, ఇప్పుడు ఈ numpy అన్నది మనకి ఏం చేస్తుంది అంటే మ్యాథ్స్కి రిలేటెడ్గా మనం మీన్, వేరియన్స్, చాలా ఫీచర్స్ ఉంటాయి. ర్యాండమ్గా మనం ఏమైనా వాల్యూస్ జనరేట్ చేయాలన్నా డిస్ట్రిబ్యూషన్స్ బోల్డ్ చేయొచ్చు. అవన్నీ మనం వెళ్ళే కొద్దీ నేర్చుకుందాం. బట్ ఈరోజు ఏంటంటే సింపుల్గా ఉంచుదాం. సో నేనేం చేస్తానంటే F1ని numpy ఫార్మాట్లోకి మారుస్తా. సో దాన్ని చేయాలంటే ఇప్పుడు నేను ఆ ఎన్పి అన్నది నేను మెన్షన్ చేయలేదు అనుకోండి, నేను ప్రతిసారి numpy.array అనేసి అలాగ ఇచ్చుకోవాలి. నాకు అలాగ ఇచ్చుకోవడం ఇష్టం లేక np.array అని పెట్టి ఈ F1ని ఈ బ్రాకెట్లో పెట్టేస్తాను. ఇప్పుడు ఇది ఏంటంటే మెథడ్స్ అంటారు వీటిని. ఈ డాట్ అని పెట్టి ఇలా పెట్టడాన్ని మెథడ్స్ అంటారు. అవి మనం ఫంక్షన్స్ నేర్చుకుందాం. ఇప్పటికైతే ఏం వరి అవ్వద్దు, ఇది ఇలాగ అవుతుంది అనుకోండి అంతే. ఇది ఎలాగవుతుంది అనుకున్నట్టు మనం చేస్తే మనం ప్రశాంతంగా ఉంటాం. అది ఎందుకు అలాగొచ్చింది అంటే మరి ఇబ్బంది అయిపోయింది మళ్ళీ. ఓకేనా, F1 నార్మల్గా ఉన్న లిస్ట్ని మనం numpy ఫార్మాట్లోకి మార్చుకున్నాం ఈ np.array అన్నది పెట్టి. ఇదేంటంటే ఇప్పుడు మా నోడ్ నార్మల్ మనిషి అనుకోండి,
ఇది దీని మీదకి వెళ్ళి పట్టు ఉంచింది అన్నట్టు ఊహించుకోండి పోనీ. మీకు ఇమాజినేషన్ కావాలి అనుకుంటే ఇది ఒక ఇల్లు అయితే ఆ ఇంట్లోని ఇది ఉంది అన్నట్టు. దట్ మేక్స్ ఇట్ ఈజీ కదా మీకు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే F1 ఎన్పిని F2 ఎన్పిని యాడ్ చేస్తప్పుడు నాకు ఏం రావాలి, ఇందాక చెప్పాను చూసారా, 2 + 5 7, 3 + 6 9, 4 + 7 11 ఇలాగొచ్చింది. అయితే ఇప్పుడు నేను ఇలా ప్రింట్ చేయకుండా ఈ రెండు యాడ్ చేసే వచ్చే వాల్యూని ఇంకో వాల్యూలోకి పెడతా, సమ్ ఎన్పి అని పెడతా దాని వాల్యూ. ఓకే, ఇప్పుడు ఇంకోటి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను ఇక్కడ కిందకి ఇలా పెట్టి కొట్టా. ఓకే, దాని అర్థం ఏంటంటే ఇప్పుడు నేను వాల్యూ సూర్యకుమార్ అని పెట్టాను అనుకోండి, ఇది వ్యాలిడ్. ఇప్పుడు నేను సూర్యకుమార్ని ఎలా పెట్టాను అనుకోండి, ఇది నాట్ వ్యాలిడ్. సో మనం కంటిన్యూస్గా అరే ఏం చేస్తున్నావు అన్నది కూడా వేరియబుల్ అలా పెట్టుకోవచ్చు. కానీ ఏంటంటే ఈ మధ్యలోని ఇలా అండర్ స్కోర్లు పెట్టాలి మనం. ఇలా పెడితే ఇది మళ్ళీ రాంగ్. చూసారా కింద గీత వస్తుంది, ఇలాగ గీత రాకూడదు కిందకి. ఏం చేస్తున్నాం అంటే ఏం చెయ్యట్లేదురా. మనం స్ట్రింగ్లోని ఇలా డబుల్ కోట్స్లో పెట్టాం కాబట్టి మనకి కింద అండర్ స్కోర్లు అవసరం లేదు. కొంతమంది కంగారు పడతారు పాపం, వాళ్ళకి ఏం తెలుసు, బ్యాక్గ్రౌండ్లు అన్నీ రారు కదా మనలాగా. సో వాళ్ళందరికీ కూడా ఇలా డబుల్ కొటేషన్లో పెట్టేస్తే నీ ఇష్టం రాసుకుంటా పో, ఏమవ్వదు. కానీ అలా డబుల్ కొటేషన్ పెట్టకుండా నువ్వు వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నావు చూడు, ఇక్కడ ఇది డిక్లరేషన్ అంటారు. వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నావు, ప్రకటిస్తున్నావు. ఇంకా అంతకుమించి మనం అనలా. ఇప్పుడు ఇది నేను రన్ చేసినా తప్పు రాదు. ఓకే ఫైన్ రైట్, వచ్చేసింది ఇక్కడ దాకా. సమ్ ఎన్పి అని కొడితే ఇది వచ్చింది, గుడ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీన్ కట్టాలనుకుందాం. ఇప్పుడు నేను వచ్చిన వాల్యూ ఏంటిది, ఇది 7 9 11 కదా. సో 7 9 11 మీన్ అంటే మనకి ఎలా వస్తుంది, ఇందాక చెప్పినట్టు ఇలా వేస్తా. 7 + 9 అంతా 6, ఇలాగ వెళ్దాం. 11 + 9 అంతా 20, 20 + 7 27, 27/3 9 కదా. సో ఇప్పుడు నేను మీన్ కట్టాలి అంటే ప్రింట్ సమ్ ఎన్పి డాట్ మీన్ అంతే. 9 వచ్చిందా. సో ఏంటి, ఈ మూడు వాల్యూస్ యొక్క రేట్ వెళ్ళిపోయిందిరా బాబు. ఈ మూడు వాల్యూస్ యొక్క మీన్ ఇంత. అయితే వేరియన్స్ కావాలంటే ఏం చేయాలన్నా, వేరియన్స్ అంటే వేర్ కొట్టడమే. అయితే వేరియన్స్ చేసినప్పుడు మనం స్క్వేర్ చేస్తాం అన్నాం, గుర్తున్నదా, నెగిటివ్ వాల్యూస్ పోకూడదు అనేసి స్క్వేర్ చేస్తాం అన్నాం. ఇప్పుడు అలానే స్క్వేర్ చేసినప్పుడు ఏంటంటే యూనిట్స్ మారిపోతాయి. సో మళ్ళీ దాన్ని మనం స్క్వేర్ రూట్ చేస్తే స్టాండర్డ్ డీవియేషన్ వస్తుంది. సో బేసికల్లీ వేరియన్స్ని స్క్వేర్ రూట్లో పెడితే వచ్చేది స్టాండర్డ్ డీవియేషన్. సో అంటే ఏంటి అంటే 4, ఇప్పుడు 2 స్క్వేర్ ఉన్నదనుకోండి, మన పైథాన్లో ఎలా చేస్తాం, 2 స్క్వేర్ని 2 ఇది పెడతాం. ఒకటి పెడితే మల్టిప్లికేషన్ అయిపోయింది, 2 పెడితే పవర్కి వెళ్తుంది, 4 అవుతుంది కదా. ఈ 4 నేను మళ్ళీ రూట్ పెట్టాను అనుకోండి, np.sqrt అంటాం దాన్ని. అదే చెప్పాగా, మ్యాథ్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఉంటాయి నంపైలోని. np.sqrt అని పెడితే 4 చేస్తే మళ్ళీ మీకు 2 వచ్చేస్తుంది. అంటే ఏంటి, ఇప్పుడు ఇది మీటర్స్లో ఉందనుకోండి, 2 మీటర్స్ × 2 మీటర్స్ చేస్తే 4 మీటర్ స్క్వేర్లో ఉంటుంది కదా. బట్ దాన్ని మనం 4 మీటర్ స్క్వేర్లోనే ఉంటే మీనేమో మీటర్స్లోనే ఉంటుంది. అప్పుడు ఎలా అవుతుంది, అవ్వదు కదా. సో అప్పుడు మనం ఏం చేస్తాం, మళ్ళీ స్క్వేర్ రూట్ చేస్తే ఆ మీటర్ స్క్వేర్ కూడా మీటర్స్ అవుతే మళ్ళీ మీన్ యూనిట్స్లోకి వస్తుంది. సో దాన్ని చేయాలంటే ఎస్టీడీ అని రాస్తాం. 1.63 అంటే ఏంటి, 7 + 1.6 చేస్తే 9కి దగ్గరగా ఉంటుంది. 11కి -1.63 చేస్తే 9 వైపు వెళ్తుంది. సో మీన్ నుంచి మీరు ఎంత డీవియేట్ అవుతున్నారు అన్నది స్టాండర్డ్ డీవియేషన్. సో దిస్ ఈస్ ద వే వి కోడ్ అనమాట. ఇట్స్ ఫెయిర్లీ ఈజీ, మీరేం కష్టపడడానికి ఏమీ లేదు.
నార్మల్గా మనం సీరియల్లో అలా ఎలా చూస్తామో ఇది కూడా అలానే చూసుకుంటే అయిపోతుంటుంది. బట్ ఏంటంటే మాత్రం డోంట్ గో టువర్డ్స్ యూనో నేను నిమిషంలో నేర్చేసుకోవాలి, అండర్ 5 మినిట్స్, అండర్ 2 మినిట్స్ అవ్వదు. స్కూల్లోనే ఎప్పుడు కూడా మనం అలాగ అండర్ 2-3 మినిట్స్ నేర్చేసుకొని టీచర్ని నువ్వు గంట ఎందుకు చెప్తున్నావు, 5 నిమిషాల్లో చెప్పేసి వెళ్ళిపో అని చెప్పలేము కదా ఎప్పుడూ. నేర్చుకున్నాం, ప్రశాంతంగా నేర్చుకున్నందుకు ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. బట్ చుట్టూ టెక్నాలజీ స్పీడ్ అయ్యి అందరూ కూడా డిమాండింగ్ చేస్తున్నారు బాగా. ఓకే, నువ్వు 2 నిమిషాల్లో చేసేయాలి, గంటలో చేసే పని అంటే మరి మైండ్ కూడా అలానే తయారవుతుంది, మౌల్డ్ అవుతుంది. నేను అంతే స్పీడ్గా చేసి నెక్స్ట్ టాస్క్ వెళ్ళిపోవాలి అర్జెంటుగా అన్నట్టు. సో అదేం లేదు, రోజు 24 గంటల్లోని చాలా ఈజీ టైంని జస్ట్ 15 మినిట్స్ 10 మినిట్స్ కేటాయించడం. అండ్ నేను కూడా 15-10 మినిట్స్కి మించి వీడియో పెట్టాలనుకోవట్లేదు. ఎడిటింగ్ నాకు కూడా ఇబ్బంది అవుతుంది కదా, అంతే. రైట్ గైస్, సో ఇప్పుడు పడుకునే వాళ్ళకి గుడ్ నైట్ అండ్ టేక్ కేర్ ఎవ్రీవన్. ఇట్స్ ఫెయిర్లీ ఈజీ, కంగారు పడకండి, నేను నేర్పిస్తా. నేర్చుకోవాలి, ఎందుకంటే అందరికీ కూడా అవగాహన రావాలి ఏ మీద ఏమేం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అన్నది. మీకు జాబులు రావట్లేదో వస్తున్నాయి అన్నది నేను గ్యారంటీ ఇవ్వలేను, అది మీ కృషి బట్టి ఉంటుంది. బట్ యా, నేనైతే మాత్రం మీకు ఐ క్యాన్ హ్యాండ్ ఓవర్ ది కత్తులు అండ్ కటారాలు టు డెవలప్ యువర్ సెల్ఫ్. దాంతో పట్టుకొని ఎవరు నేర్చుకుంటారో మీ ఇష్టం. ఆల్ రైట్, అయితే బాయ్. వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు?